గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు మీ అందరితో నేను ఒక మూవీ గురించి షేర్ చేసుకోపోతా. హాట్స్టార్లో రిలీజ్ అయింది బ్యాడ్ గర్ల్. ఆ మూవీ చూసేటప్పుడు ఆ మూవీ ఫినిష్ అయ్యాక నాకు కూడా ఏమనిపిస్తుందంటే వావ్, ఎంత ఇండిపెండెంట్గా లివ్ చేస్తుంది, షీఈస్ టేకింగ్ హర్ ఓన్ డెసిషన్స్, నైస్ కదా అనే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు అలానే వచ్చింది. సో దాని తర్వాత నాకు ఇంకొక క్వశ్చన్ నా లోపల పోయింది. ఏంటంటే నాకు ఇలా అనిపించింది అంటే టీనేజర్స్ ఈ మూవీ చూస్తే వాళ్ళకి ఎట్లాంటి ఇంపాక్ట్ వస్తుంది, ఎలా వాళ్ళు థింక్ చేస్తారు అని నాకు నెక్స్ట్ క్వశ్చన్ నాలో పోయింది. అప్పుడు నేను ఏం చేశాను, ఐ స్టార్టెడ్ రీకాలింగ్ ది ఎంటైర్ మూవీ అగైన్. రీకాల్ చేసేటప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఆ కంప్లీట్ మూవీ ఆ అమ్మాయికి ఎలా లివ్ చేయాలని తెలీదు. దర్ ఇస్ నో క్లారిటీ ఇన్ అవర్ లైఫ్ అంతా స్కూల్ ఏజ్ టీనేజ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి అంటిల్ షీఈస్ 35 షీ వాజ్ ఓన్లీ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ కరెక్ట్ డెసిషన్స్ ఏంటా లేదా కరెక్టా కాదా తన ఎత్తే డెసిషన్స్ అనే కన్ఫ్యూజన్సే తనకి ఎక్కువ ఉన్నింది. తనకి క్లారిటీ లేదు. ఇట్ టుక్ నియర్లీ 35 years ఫర్ హర్ టు గెట్ ద క్లారిటీ ఆఫ్ హౌ టు లివ్ అ లైఫ్. ఓకేనా, దట్స్ వాట్ దే షో ఇన్ ద మూవీ. తనతో అక్కడ తను ఫ్రీడమో ఇండిపెండెన్సో పెద్దగా కనపడేలాగా ఉంటుంది, బట్ యాక్చువల్లీ బిహైండ్ దట్ ద మీనింగ్ ఏంటంటే షీఈస్ రియలీ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ హౌ టు లివ్ అ లైఫ్. ఓకేనా, నాకు ఇక్కడ క్వశ్చన్ ఏమంటే టీనేజర్స్కి, ఇప్పుడు అమ్మ నాన్న లేదు పెట్టుకోండి, అప్పుడు మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు లేరు, అప్పుడు యూ డోంట్ నో హౌ టు లివ్ అ లైఫ్. అప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు, వేరే దారి లేదు. అప్పుడు మీరు కమిట్ అవుతారుదా, వేరే దారి లేదు. తప్పులు చేసిదా మీరు తెలుసుకోవాలా, ఎందుకంటే మీకు అమ్మ నాన్న లేదు. ఇక్కడ నాకేంటంటే అమ్మ నాన్న ఉండరు టు షో యూ ద రైట్ పాత్. మీరు చిన్న బిడ్డలప్పుడు మీరు పెద్ద అయిపోయారు అని అనుకునేసి మీరే డెసిషన్స్ తీసుకొని రాంగ్ స్టెప్స్ ఎత్తి దానివల్ల స్ట్రెస్ అయ్యి ట్రామా అయ్యి మీకే అన్ని తెలుసు అని అనుకునేకి, అసలుకి సింపుల్గా ఈజీగా మనకి చెప్పడానికి అమ్మ నాన్న ఉండేటప్పుడు మనం ఎందుకు తప్పుగా నేర్చుకోవాలి లైఫ్లో, నాకే అన్ని తెలుసు అనుకోని. కిడ్స్, నా ఒపీనియన్ మీకేంటంటే 25 years వరకు యూ ఆల్ విల్ బీ కన్ఫ్యూజ్డ్ ఆ మూవీలో అమ్మాయి లాగా. అప్పుడు దాకా డోంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. మీకే అన్నీ తెలుసు అని మీరు అనుకోకండి. బికాస్ మీ సఫరింగ్ మీతో పోదు. మీ పేరెంట్స్ మీకన్నా ఎక్కువ సఫర్ అవుతారు మీరు సఫర్ అయ్యేది చూస్తే. ఆ సిచ్యువేషన్స్ మీరు పోవద్దు, ఆ సిచ్యువేషన్స్ మీ పేరెంట్స్ని తీసుకొని పోవద్దు. ఇన్స్టెడ్ 25 years వరకు మాత్రం లిసన్ టు యువర్ పేరెంట్స్. ఆఫ్టర్ దట్ ఖచ్చితంగా